బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానం ఎవరిది అని అడిగితే సమాధానం అంత తేలిగ్గా దొరకదు. అయితే కేటీఆర్ లేదా హరీష్ రావు అనే ఆన్సర్ తప్ప మరే నేతకి అంత స్థాయి లేదని పార్టీ కార్యకర్తల నుంచి సామాన్య వ్యక్తుల దాకా ఏకకంఠంతో చెప్తారు. వారసత్వం, రక్త సంబంధం అనే కాన్సెప్ట్ లేకపోతే కేసీఆర్ తర్వాత అంతటి వాక్చాతుర్యం, పోరాట పటిమ, నిబద్ధత, రాజకీయ ఎత్తుగడలు, సమయస్ఫూర్తి, భవిష్యత్ ప్రణాళికలు, అంచనాలు మరో నాయకుడు ఉన్నాడంటే అది హరీష్ రావు మాత్రమే. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న అలాంటి నేతపై కుట్ర జరుగుతుందా అంటే అవుననే చెబుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు ఎన్నో సందేహాలకు తావిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ వేటు పడ్డ కవిత పార్టీ నుంచి వెళ్తూ హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారంటూ కేసీఆర్ పేరు చెప్పుకొని పార్టీలో ఉంటూనే ఆస్తులు సంపాదించుకున్నారంటూ పెద్ద వ్యాపారాలు చేస్తున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. ఆమె చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం హరీష్ రావుకు భారీ ఆస్తులున్నట్లు, వ్యాపారాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా కవిత అవినీతిని ఆపాదించడమే కాకుండా పార్టీని హరీష్ రావు హస్తగతం చేస్తారని చెప్పటం పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తుంది. బీఆర్ఎస్ లో కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రభావం చూపగల నాయకుడు హరీష్ రావు అనేది ఎక్కువ మంది కార్యకర్తల నమ్మకం. ఆ నమ్మకాన్ని దెబ్బతీయాలనే కవిత ఇలాంటి కామెంట్స్ చేసిందా అన్నది కొంతమందికి వచ్చిన సందేహం. పార్టీ నేతలు ఎవరైనా అవినీతికి పాల్పడినా లేదంటే పార్టీ పేరుతో ఆస్తులు కూడబెట్టినా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తన అన్న కేటీఆర్ కు ముందే చెప్పాల్సి ఉండాలి కదా. అలా కాకుండా పార్టీకి రాజీనామా నిర్ణయం తీసుకున్నాక ఇలాంటి ఆరోపణలు చేయటం నమ్మశక్యంగా లేవని కొందరు చెబుతున్నమాట. నిన్న మొన్నటి వరకు కేటీఆర్ కు పార్టీ నడపటం రాదన్న కవిత కొత్తగా రామన్నకి జాగ్రత్తలు చెప్పడం చూస్తుంటే పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి అంతర్గత కలహాలున్నా హరీష్ రావు పార్టీకి కానీ కేసీఆర్, కేటీఆర్ కానీ వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆరే తమ నాయకుడని, తన పార్టీ గులాబీ పార్టీ అని ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హరీష్ రావుపై ఇప్పుడు భయంకర దాడి పార్టీ నుంచే జరుగుతుంది. హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత చేసిన కామెంట్స్ ఆయన స్థానానికే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. అసలు కవిత సస్పెన్షన్, రాజీనామా వెనుక ఇంకేదో ఉందని అనుమానించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.